పరిమితి 49 ఏళ్ళు, దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్లుగా నిర్ణయించి డిఎస్సి నిర్వహించి అనేక మందికి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిదని చెప్పి సగౌరవంగా చెప్తా ఉన్నా. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 9 నెలలు కుంభకర్ణ నిద్రపోయి డిఎస్ ఇస్తున్నా అని చెప్పి అంతకుముందు 23,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి 4 సంవత్సరాల 9 నెలల తర్వాత ఎన్నికలకు 2 నెలల ముందు 5,100 పోస్టులను డిఎస్సి వదలడం జరిగింది. దాన్ని కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఎవరైనా ఉన్నారంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 14-19 మధ్య 2 మెగా డిఎస్సీలు నిర్వహించి 18,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత ఎవరిదైనా ఉన్నదంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారిదని చెప్పే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా కూటమి ఏర్పడిన తర్వాత సమగ్ర శిక్షలో దాదాపు 720 నాన్ టీచింగ్ పోస్టులను ఇటీవలనే భర్తీ చేయడం జరిగింది. అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో 90 మంది ఎస్టీ యువతకు కొత్తగా ఉపాధ్యాయులను కూడా నియమించడం జరిగింది. అంతేకాకుండా 700 కోయభారతి టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయడం జరిగింది. గెస్ట్ ఫ్యాకల్టీలుగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 700 మంది సిబ్బందికి వారందరికీ కూడా సేవలను పునరుద్ధరించడం జరిగింది. కేవలం 10,000 రూపాయల అరకొర జీతంతో పనిచేస్తున్న వారందరికీ కూడా 27,000 రూపాయల వేతనాన్ని కూడా పెంచి వారందరికీ కూడా ఆర్థికంగా అండగా నిలిచింది ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే టీచర్లపై పని ఒత్తిడి తగ్గించాలనే ఒక ఆలోచనతో గతంలో ఏదైతే గత 5 సంవత్సరాలలో వైకాపా ప్రభుత్వంలో అనేక రకాలైన అవమానాలకు ఇబ్బందులు పడ్డ టీచర్ల సమస్యలన్నింటి కూడా పరిష్కరించేదానికి, వారి కేవలం పాఠ్యాంశాలపైనే దృష్టి పెట్టే విధంగా చేసేదానికి అనేక రకాలైన చర్యలను తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అనేక రకాలైన యాప్స్తో ఇబ్బంది పడ్డ టీచర్లందరికీ కేవలం ఈరోజు ఒకే ఒక యాప్ను పెట్టడం జరిగింది. అనేక రకాలైన విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలకు కానీ, అంతేకాని డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో కూడా సంస్కరణలు తేవడానికి గౌరవ నారా లోకేష్ గారు చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతోంది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలను స్ట్రెంథెన్ చేయడము, అదేవిధంగా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేదానికి ఒకవైపు కృషి చేస్తూనే ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా వారు ఎదుర్కొంటున్న సమస్యల